హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరికీ ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే చూద్దాము. మనలో చాలా మందికి కూడా హైబ్రోస్ అనేవి చాలా పలచగా ఉంటాయి కదండి. అలాగే గ్రోత్ కూడా పెరగవు. చాలా మంది కూడాను నీట్గా పెరగాలి, గ్రోత్ పెరగాలి, నల్లగా దృఢంగా ఉండాలి అన్నట్లయితే ఒక మంచి న్యాచురల్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఏమీ లేదు, ఆముదం అనేది అందరికీ తెలిసిందే, అందరికీ కూడా అవైలబుల్గానే ఉంటుందండి. ఆ ఆముదం అనేది మన హెయిర్కి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే. సో ప్రతిరోజు పడుకునేటప్పుడు నైట్ టైము కొంచెం ఆముదాన్ని ఈ విధంగా తీసుకొని మన హైబ్రోస్ రెప్పల పైన రాసామంటే గ్రోత్ బాగా పెరుగుతుందండి. పెరిగింది కూడా మనకి ఒత్తుగా నల్లగా ఉంటుందన్నమాట. హైబ్రోస్ కూడా చాలా చాలా నీట్గా ఉంటాయండి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దాము. చాలా మంది ఆడవారికి ఇయరింగ్స్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే చెవులు జారిపోయినట్టు ఉంటాయండి, లేదంటే చెవులు పెట్టుకునే హోల్స్ అనేవి కొంతమందికి పెద్దవిగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఏ చెవులను పెట్టినా కూడా అస్సలు బాగోవు. చాలామంది గుండీలు లాంటివి గట్టా వాడుతూ ఉంటారండి. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అంటే చీమ్ పోసేయడం, లేదంటే బ్లడ్ వచ్చడం లాంటివి గట్టా జరుగుతూ ఉంటాయండి. కొంచెం నొప్పిగా కూడా ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇటువంటివి మనం చెవికి పెట్టిన చెవులు జారిపోకుండా, జారిపోయిన చెవులకు కూడా పర్ఫెక్ట్గా కనిపించాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. డబుల్ సైడ్ టేప్ అనేది ఉంటుంది కదండి. సో డబుల్ సైడ్ టేప్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. చాలామంది ప్రతిరోజు నేను జ్యువెలరీ వాడేటప్పుడు చూశాను, బటన్స్ అనేవి వాడుతూ ఉంటారు కదా. దాని బదులు ఇది ట్రై చేయండి. స్మూత్గా కూడా ఉంటుంది ఇయర్ రింగ్స్, అలాగే చెవులు జారిపోవు, అలాగే ఇయర్ రింగ్స్ హోల్స్ అనేవి కూడా మనకి పెద్దగా అయిపోకుండా ఉంటాయి అన్నమాట. జస్ట్ చిన్న పీసెస్ని ఈ విధంగా కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్లో కూడా మనకి చెవులు అనేవి జారిపోకుండా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారు కదండి, చూడడానికి కూడా చాలా చాలా నీట్గా ఉంటాయి. ఎంత హెవీ జ్యువెలరీ అంటే చెవు రింగులు పెట్టినా జారిపోకుండా చెవులు కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. ప్రతిరోజు కర్రీస్లో ఖచ్చితంగా మనమైతే కరివేపాకు అనేది వాడుతూ ఉంటాం కదండి. కరివేపాకు అనేది చాలామంది చేసే కంప్లైంట్ ఏంటంటే ఆకులు అనేవి వాడిపోయి 1-2 రోజులకే పాడైపోతుంటాయి అని అంటూ ఉంటారండి. చాలామంది వాష్ కూడా చేసేస్తూ ఉంటారు. ముందైతే కరివేపాకుని ఎప్పుడు వాష్ చేయకూడదండి. వాడేటప్పుడు మనం ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవాలి. ఏది ఏమైనా కూడా కరివేపాకు అనేది మనకి 20 రోజుల నుంచి 30 రోజుల వరకు పాడైపోకుండా ఫ్రెష్గా కొనేటప్పుడు ఎలా అయితే ఉందో అలాంటి సింపుల్గా ఇలా ట్రై చేయండి. కరివేపాకును ముందు కొని తేవగానే వాష్ చేసుకోకుండా సింపుల్గా ఇలా ఆకులన్నీ ఒక బాక్స్లో వేసేసుకొని చిన్న చిన్న కాగితపు ముక్కలు ఈ విధంగా బాల్స్ లాగా అయితే తయారు చేసుకోవాలండి. ఎందువల్లంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు చెమ్మ అనేది చేరుతుంది కాబట్టి ఆ చెమ్మ వల్ల ఆకు అనేది కుళ్ళిపోయి లేదంటే వాడిపోయి పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ చెమ్మ అంతా కూడా ఈ కాగితాలు అనేవి తీసేసుకుంటాయండి. టిష్యూ పేపర్స్ని కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా కరివేపాకు మనం కొనేటప్పుడు ఎలా అయితే ఫ్రెష్గా ఆకులు అనేవి ఉంటాయో స్మెల్తో పాటు, అలానే మనం ఎండింగ్ వరకు కూడా వాడుకోవాలంటే ఇలా కాగితం ముక్కలు వేసి ఫ్రెష్గా నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా పాడవుతుంది. అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఫోర్త్ టిప్ని అయితే చూద్దాము. ఫ్రిడ్జ్లో మనము ఇటువంటి కవర్స్ అంటే సీడ్స్ అనేవి వేస్తూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్ అనేది నీట్గా ఉండడం కోసం కొన్ని రోజులకి మనకి అరిగిపోయినా పాడైపోయినా కూడాను వీటిలో మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. ఇవి చాలా స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉంటాయి. చూడడానికి అయితే అస్సలు బాగోవు వాడడానికి, కానీ చాలా గట్టిగానే ఉంటాయి కదా. వీటిని పడేస్తూ ఉంటాం. వీటిని పడేయకుండా మన ఇంట్లో చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. అల్మారాస్లో కానీ లేదంటే గ్యాస్ సిలిండర్ దగ్గర ఇలా మనకి చాలా రకాలుగా వేసుకున్నట్లయితే గ్యాస్ బండ మరకలు కూడా మనకి కిందన పడకుండా ఉంటాయండి. ఇప్పుడు నేను దీన్ని ఎలా యూజ్ చేస్తాను అనేది అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఈ సీట్ అనేది కిందన పెట్టేసుకుని ఒక ఓల్డ్ పిల్లో కవర్ కానీ లేదంటే ఓల్డ్ క్లాత్ కానీ పెట్టేసుకుని మనం ప్రతిరోజు గిన్నెలు తోమేటప్పుడు ఇలా గిన్నెల స్టాండ్లో వేసేటప్పుడు ఆ వాటర్ డ్రాప్స్ అనేవి కిందన పడుతూ మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి చూసుకోకుండా వదిలేసామంటే గచ్చుల పైన జారి పడిపోతూ ఉంటాం కదా. అలా మనకి సింపుల్గా క్లీన్ చేసుకునే పని లేకుండా ఒక్క చుక్క వాటర్ డ్రాప్ కూడా మనకి పడకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా సీటుని వేసేసి ఒక ఓల్డ్ క్లాత్ని పెట్టి గిన్నెలు స్టాండ్ పెట్టేసుకొని మనం చక్కగా ఎలా వేసుకున్నామంటే పని కూడా తగ్గిపోతుందండి. తరువాత ఈ సీట్ తీసి పక్కన పెట్టేసి క్లాత్ ఆరబెట్టేసుకొని మళ్ళీ చక్కగా వాడుకోవచ్చు. దీనివల్ల మన పనులన్నీ సింపుల్గా అయిపోతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాము. మనలో చాలా మంది కూడా వాటర్ క్యాన్స్ తోటి వాటర్ అనేది వాడుతూ ఉంటాం కదండి. ఈ వాటర్ క్యాన్స్ అనేవి మనము లోన వైపు క్లీన్ చేయలేము, అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు సింపుల్గా మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. వీటిని వాడేటప్పుడు ఖచ్చితంగా 15 రోజులకు ఒక్కసారైనా లేదంటే నెలకు
నెలకి 2-3 సార్లు అయినా మనం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి. లేదంటే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి ఫంగల్స్ అంటే నాచులు అనేది గట్ట చేరిపోతుంది. సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇటువంటి బ్రష్ని కానీ పెట్టకుండా అంటే సింపుల్గా ఇలా రాళ్ళ ఉప్పు అనేది ఇంట్లోనే ఉంటుంది కదండి. రాళ్ళ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వీలున్నట్లయితే మీకు ఉన్నట్లయితే కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండండి. నిమ్మరసం అనేది మనకి ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఇస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది అన్నమాట. చాలామంది షాంపులు సబ్బులు వేస్తారు, అవి ఏవి వేసినా కూడా అస్సలు మంచిది కాదు. అదే స్మెల్ మనకి రిపీట్ వచ్చేస్తుంది. ఎంత వాష్ చేసినా కొద్దిగా బేకింగ్ సోడాను కూడా వేసుకోండి. కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా వారానికి ఒక్కసారి 15 రోజులకు ఒక్కసారి కూడా కొంచెం ఇలా పైకి కిందకి వేయడం వలన అందులో నుండే బ్యాక్టీరియా లాంటిది బ్యాడ్ స్మెల్ లాంటిది అంతా పోతుందండి. పసుపు అనేది మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అలాగే సాల్ట్ కూడా నాచు లాంటిది మూలలో చిన్న జంగు లాంటిది అదే పడుతుంది కదా, అదంతా కూడా గరుకు వల్ల క్లీన్ అయిపోతుంది అన్నమాట. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఎప్పుడైనా వీటిల్ని కడగాలి ఇబ్బందిగా ఉంది ఎటువంటి బ్రష్లు కొనకుండా సింపుల్గా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం వాష్ చేస్తాను, చూసారు కదండి. ఇది ఓల్డ్ క్యాన్ కాబట్టి ఎలా ఉంది. ఇంట్లో ఇటువంటి క్యాన్లు ఉన్నట్లయితే సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. రాళ్ళ ఉప్పు వేయడం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా ఇసుకను కూడా వేసుకొని సింపుల్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ క్యాన్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాం. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అవసరానికి ఇలా చిల్లర అనేది తీసుకువెళ్తూ ఉంటాం కదండి, కాయిన్స్. ఇవి ఏంటంటే మన హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా పెట్టేసామనుకోండి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి, నితుక్కోవలసి ఉంటుంది అనమాట. అలా మనము చిల్లర అనేది నితుక్కోకుండా అవసరానికి సింపుల్గా ఎలా వాడుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా బంగారం లాంటివి కట్టుకునేటప్పుడు ఇటువంటి చిన్న ప్రాసెస్ అనేవి వచ్చినట్లయితే పక్కన పడేస్తూ ఉంటాం కదండి. వీటిలో పడేయకుండా మనం చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఏటీఎం కార్డులు కానీ లేదంటే ఆధార్ పాన్ కార్డులు లాంటివి గట్ట పెట్టుకోవచ్చు అండి. లేదంటే చిల్లర కానీ ఇటువంటి 10 రూపీస్ 20 రూపీస్ గట్టను పెట్టేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత డబుల్ సెట్ టేపిన విధంగా తీసుకుని చిన్న పర్స్ కంటించేసుకుని మన హ్యాండ్ బ్యాగ్లో కానీ క్యారీ బ్యాగ్లో కానీ ఇలా మనం క్యారీ చేసుకుని ఏ బ్యాగ్లో కానీ సింపుల్గా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అవసరమైనప్పుడు చిల్లర అనేది సింపుల్గా తీసి వాడుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల నితుక్కునే పని కూడా ఉండదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 7వ టిప్ని అయితే చూద్దాము. మళ్ళీ చాలామంది నైట్ టైం వేయవలసిన మందులు అనేవి టైం టు టైం వేసుకోవాలన్నా, లేదంటే నైట్ టైం చాలామంది ఇలా మనకు జలుబు చేసేటప్పుడు కానీ ఇలా వ్యాజిలిన్స్ రాసుకోవాలి, చిన్నపిల్లలకి జలుబు చేసేటప్పుడు విక్స్ లాంటివి గట్టను రాసుకోవాలనుకున్నప్పుడు నైట్ మాటికి లేచి ఇవన్నీ కూడా మనం తెచ్చుకోలేం కదండి. ఇవన్నీ కూడా సింపుల్గా మనం ఒకే దగ్గర పెట్టుకొని వాడుకోవడానికి చాలా మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. ఇంట్లో పెద్దవారు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా టైం టు టైం మందులు వేసుకోవడానికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూపించాను కానీ సో అదే పర్సన్ ఇక్కడ కూడా చూపిస్తున్నాను. ఇటువంటి మనం జ్యువెలరీ కొనేటప్పుడు వచ్చే ప్రాసెస్ అనేవి పడేయకుండా సింపుల్గా ఇలా ఒకటి తీసుకోండి. పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా కూడాను. అలాగే డబుల్ సెట్ టేప్ని ఈ విధంగా తీసేసుకొని కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నట్టు కట్ చేసుకోండి. ఇవన్నీ క్యారీ చేయాలి కాబట్టి. సో ఈ విధంగా తీసేసుకొని బ్యాక్ సైడ్ ఉండే స్టిక్కర్ను కూడా రిమూవ్ చేసేసుకోండి. ముందు అయితే ఇందులో మనం వాడవలసిన మందులు టైం టు టైం వేసుకోవలసిన, ఒక్కోసారి మనకే ఫీవర్ వచ్చేటప్పుడు మిడ్ నైట్ వేసుకోవాల్సిన మందులు అనేవి ఉంటాయండి. లేదంటే మన ఫేస్కి రాసుకునే క్రీములు లాంటివి గట్టును వాడుకోవడానికి కూడా అవసరానికి తగ్గట్టు మనము మాటికి లేచి తెచ్చుకునే పని లేకుండా సింపుల్గా ఈ పర్స్తో పని అయిపోతుంది. దీన్ని తీసుకొని వెళ్ళి ఇలా మంచం దగ్గర మీకు ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ సింపుల్గా ఇలా మనము టేప్ అనేది అంటించాం కాబట్టి ఇలా ట్యాప్ చేస్తే అతికిపోతుందండి. చక్కగా కిందన కూడా ఒక దాంతో వాటర్ అనేది ఇలా పెట్టేసుకొని హ్యాపీగా అవసరానికి మందులు కానీ విక్స్ జెండు బామ్ లాంటివి గట్ట వాడుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. చిప్పు తీసి క్లోజ్ చేసుకోవచ్చు కూడా. దీనివల్ల మన టైము మనీ కూడా సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.